7 సార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరల బాగై. అవును, దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఎలీషా అనబడుతున్న ఆయన ఈ నయమాను గారిని స్వస్థపరచటానికి ముందు ఈయన కుష్ఠరోగంతో వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. బాగా ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. దేవుడు పెట్టిన గాయం ఏంటంటే ఈయనకి రోగం. బాగా ఏంటి పెట్టాడు గాయం? రోగం. కొంతమందికి కొన్ని రోగాలు ఉంటాయి. ఆ రోగాలు వారిని ఏం చేస్తాయి అంటే మారు మనసులోకి తీసుకుని వస్తాయి. ఈయన పెట్టిన రోగం ఏంటిరా నాయనా అనంటే కుష్టి అనే వ్యాధి పెట్టేశాడు. దేవుడు ఈయనకి పరాక్రమశాలి అని పేరు పెట్టి ఈయన ఆ దేశంలో ఉన్నతమైన స్థానంతో అతను ఏర్పాటు చేయబడుతూ చక్కగా నడిపించబడుతున్నాడు. అయితే ఆయనకి దేవుడు ఒక రోగం పెట్టాడు. ఆ రోగం పేరేంటంటే కుష్టి వ్యాధి. ఆ కుష్టి వ్యాధి పోవటం కోసం ఎన్నో గుళ్ళు, గోపురాళ్ళు, పసుపు, కుంకాలు, నిమ్మకాయలు ఎన్నెన్నో భజన కార్యక్రమాలు చేశాడు. కానీ ఆ రోగం ఏ దేవత ద్వారా, ఏ దేవుడి ద్వారా స్వస్థత కలగలేదు ఆ వ్యక్తికి. టోటల్గా అతను నీరసంలోకి వెళ్ళిపోయి డ్యూటీకి వెళుతూ వస్తున్నాడు. కొందరు ప్రజలు ఏం చేస్తారంటే ఆ దేశంలో కొన్ని తగాదలు అయినప్పుడు ఒక సిరియా దేశం చిన్నదాన్ని తీసుకొచ్చుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంట్లో పెట్టుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న చిన్నది ఏం చేసిందంటే ఇల్లు ఊడుస్తూ తన భర్తకున్న కుష్టి వ్యాధిని చూసింది. అమ్మగారండి, అయ్యగారికి కుష్టి వ్యాధి ఉందా అని అడిగింది. అవునే ఉంది. అమ్మా, నేను ఒక మాట చెబుతానమ్మా, అయ్యగారికి కుష్టి వ్యాధి పోవాలనంటే నన్ను తీసుకొచ్చిన దేశంలో ఒక మంచి ప్రార్థన పరుడనే దైవజనుడు ఉన్నాడమ్మా. ఆయన మాట సెలవిస్తేనే రోగాలు వెళ్ళిపోతాయి. చనిపోయిన వారు లేపాడు. గొప్ప గొప్ప కార్యాలు జరిగాయమ్మా. అయ్యగారిని పంపించకూడదమ్మని ఈ వార్త ఊడుస్తూ అమ్మగారితో మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మ ఆగట్లా, తపనగా ఉంది. ఎప్పుడు వస్తాడా నా భర్తకు ఈ మాట చెప్పాలి అని. ఎందుకంటే కుష్టి వ్యాధి పోవాలి. ఏం పోవాలి? ఇది కూడా దేవుడే చెప్పాడు ఆమెతో, అమ్మాయి ద్వారా కూడా. ఈ కార్యం కూడా దేవుడే చేశాడు. దేవుడు ఏది చేస్తాడో ఎవరికి తెలీదు. ఆయన రేపుతాడు, ఆయనే నలుపుతాడు, ఆయనే ప్రభావితంగా నడిపిస్తాడు. అంత కార్యాలు చేయగల దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట చెప్పగానే ఈ భర్త ఇంటికి రాగానే వచ్చేసాడు. రథం వేసుకుని వచ్చేసాడు. ఆయన రథాలు అప్పుడు కారు లాంటివి రథాలు వేసుకుని వస్తే ఏమండి మీకు మంచి మాట చెప్తున్నాను అన్నాయి. ఏంటి మళ్ళీ గుడిగా అన్నాడు. కాదండి. నిమ్మకాయలా అన్నాడు. కాదండి. ఏదన్నా తీర్థయాత్రగా కాదండి అని. మరి ఏంటి? అయ్యా ఒక మాట చెప్తాను, కోపడద్దు, నా మాట ఇನ್ನು ముందు అన్నా. చెప్పు కానీ ఇక ఏదో ఇది ఉంటదిగా. కాదండి, ఇంట్లో ఊడ్చి పిల్ల చెప్పింది వాళ్ళ దేశంలో పెద్ద దైవజనుడంట, ఆయన మాట చెబితేనే దైవ కార్యాలు జరుగుతున్నాయంట. ఏమండి, అన్ని గుళ్ళకి వెళ్ళి అన్ని నిమ్మకాయలు దొక్కి అన్ని తాయితలు వేయించు ఎన్నో చేశాం కదా. ఆఖరి మాట చెప్తున్నానండి, ఇది ఒక్కటి చేసి నా మాట వినండి అని చెప్తే తనలో ఒక ఆలోచన కలిగింది. ఆఖరి అంటున్నావు కదా, సరే నేను ఆఖరిగా చెప్తున్నాను, ఇది చేస్తాలే అని చెప్పి ఆమె మాట పర్మిషన్ ఆయన తీసుకుని నీ కోసం చేస్తాలే పో అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఒక లెటర్ రాస్తున్నాడు ఆ దేశానికి. ఎందుకంటే ఈ దేశ ప్రజలు ఆ దేశ ప్రజల మధ్యలో తగాదాలు జరుగుతున్నాయి. చాలా లోతైన సత్యం ఇది, జాగ్రత్తగా వినాలి. ఈ తగాదుల మధ్యలో ఈ లెటర్ ఆ దేశానికి అందగానే మళ్ళీ యుద్ధానికి వస్తున్నారా ఇవేంటి అన్నాడు. కాదు, ఈ వర్తమానం తీసుకెళ్లి దైవజనుడు ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారు తెలిసింది. అంటే ఆయన దైవజనుడు. ఆయన అంటున్నాడు, ఈ వర్తమానం ఎందుకు వచ్చిందంటే ఎవరికో బాగలేదు, వాళ్ళు ఈ దేశంలోనికి వస్తున్నారు. రాని, నువ్వు భయపడబోకు రాజా, ధైర్యంగా ఉండు, నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆ వచ్చేవాడికి ఏదో బాగలేదు, అందుకే ఈ ప్రాంతానికి అడుగు పెట్టబోతున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ధైర్యం ఇచ్చి ప్రాంతంలో కూర్చోబెట్టేశాడు. దేశము రాజులు కూడా ఎలీషా గారి మాట, ఎలీషా అంటే పాస్టర్ గారు, పెద్ద దైవజనుడు, ఆయన మాట వింటారు. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈ వ్యక్తి రథములు వేసుకుని తన భార్య మాట విని రథముతో పని వాళ్ళ తీసుకుని ఆ దేశంలోకి వెళ్ళిపోయి దైవజనుడి యొక్క మందిరం దగ్గర నిలబడి ఉన్నాడు.
ఆయన అంటున్నాడు, అయ్యా ఈ దేశంలో ఎవరో స్వస్థపరుస్తారంట కదా, దేవుని కార్యాలు జరుగుతాయంట కదా, ఇదిగో నేను వ్యాధితో వచ్చానయ్యా, అయ్యా నేను కుష్టి వ్యాధితో వచ్చాను, నన్ను బాగు చేయి అని చెప్పి అంటుంటే, ఆ మాట అంటుంటే ఎవరు లేరు అక్కడ. రెస్పాన్స్ ఎవరు లేరు. వీళ్ళు ఎంత ఊహంగా వెళ్ళినా, ఎంత గొప్పగా వెళ్ళినా రెస్పాన్స్ లేరు. పనివాడు వచ్చాడు. ఆ పనివాడి పేరే గెహజీ. అయ్యా ఎవరి కోసం వచ్చారు అన్నాడు. ఇక్కడ పాస్టర్ లేడా, ఆయన ఏడే అన్నాడు. అయ్యా ఆయన మాట్లాడు, చెప్పండి మేము చెబుతాం. ఇదిగో నేను రోగంతో వచ్చాను, కుష్ఠవ్యాధితో వచ్చాను, నన్ను బాగు చేయి. అయ్యా బాగు చేయాలా? అయితే ఒక్క నిమిషం ఉండండి, ఆయన రాడు, నేను వెళ్తాను. సేవకుడు ప్రార్థనలో కూర్చున్నాడు. అయ్యా ఏదో ఆ దేశం నుంచి ఒక వ్యక్తి వచ్చాడా? అయితే ఆ వ్యక్తికి కుష్టి వ్యాధి ఉంది. నేను చెప్తున్నాను, ఆ వ్యక్తి 7 సార్లు మన దగ్గర ఎవరితో నది ఉంది కదా, ఆ నదిలో మునిగి లేచి రమ్మను, బాగైపోతాడని దైవజనుడు దేవుడు చెప్పాడని ఈ వర్తమానం చెప్పు పో అంటే ఈ మాట చెప్పడానికి వెళ్ళాడు. ఈ రథం మీద కూర్చునే ఉన్నాడు. దిగట్లా రథం మీద, బాగా గమనించారు. ఇక్కడ రథం దిగట్లా, వస్తారని అడుగుతూ వస్తున్నాడు. వచ్చేసాడు. అయ్యా 7 సార్లు అంటే మునిగి రేపండి, మీరు బాగైపోతారంట అన్నాడు. ఏంటి, నేను 7 సార్లు మునిగి వస్తే బాగైపోతానా? నేనెవరో తెలుసా? ఏముందో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? నా స్థితి ఏంటో తెలుసా? నా పరిస్థితులు ఏంటో తెలుసా అన్నాడు. అయ్యా నీకు ఏముంటే, నీకు ఎంత ఉంటే, నీకు ఏం చేస్తే మాకు అవసరం లేదు. దైవజనుడు చెప్పమన్నాడు, మీకు చెప్పాం. మీరు వెళ్తే బాగోతారు, వెళ్ళకపోతే పాడైపోతారు, అది మాకు సంబంధము లేదు. చూడండి, గమనించండి. రథం మీద కూర్చున్న వాడి యొక్క అహంభావం, అహంకారం, గర్వం, తన పరిస్థితి ఏంటంటే, నేను ఆ దేశంలో రాజు దగ్గర పనిచేసేవాడిని, తనలో ఉన్న గర్వం అది. తనకున్న జాబ్ ఏంటంటే ఉద్యోగం చేసేవాడిని అని గర్వం, చదువుకునేవాడిని గర్వం, మంచి ఉన్నత పోస్టు, ఉన్నత స్థితి అనే గర్వం. ఈ గర్వంతో కూడిన మాటలన్నీ దేవుని మందిరంలో ఉపయోగిస్తున్నాడు. ఇతనికి మారు మనసు లేదు. ఇతనికి ఉన్న వ్యాధి ఇతనికి మారు మనసు కలుగ చేయటకే వచ్చేసింది. కానీ అతనికి తెలియదు. అతను నడిపింపు అతనికి అర్థం కాలేదు. అతను నడుస్తూ ఉన్నాడు. రథము తోలేవాడు అంటున్నాడు, అయ్యా రథము తోలి 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 నేను నిన్ను తీసుకొచ్చాను, ఎందుకంటే నువ్వు బాగవుతానయ్యా. అమ్మ నేను ఎంతో మంచిగా పంపించింది అయ్యా, ఆ దేశంలోకి వెళ్ళి బాగోయిరమ్మని. మేడం చెప్పిన మాట, అమ్మ చెప్పిన మాట నువ్వు వినయ్యా. నా మాటిని దైవజనుడు 7 సార్లు మునిగి రమ్మన్నాడు కదా. అయ్యా బాబు అన్నది చూపించయ్యా, అయ్యగారు వెళ్తారు అని అంటే, ఏంట్రా నా రేంజ్ ఏంటి, నా స్థితి ఏంటి? అయ్యా అవన్నీ మన ఊర్లో చెప్పుకుందాం, ఇక్కడ ఇవన్నీ పనికిరావు. చూడండి, గమనించండి ఈ మాట. అతను ఆ మాట విని, రథం తోలేవాని మాట విని అతను దిగి, ఎక్కడ దిగాడు? రథము దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నదిలో అందరూ ఏం చేస్తున్నారంటే, బట్టలు ఉతుక్కునే వాళ్ళు బట్టలు ఉతుక్కున్నారు, బరిగొడ్లు కడిగే వాళ్ళు బరిగొడ్లు కడుగుతున్నారు. రకరకాల యోర్దాన్ నది. ఇప్పుడు మీరు కావాలంటే ఆ చిత్రపటం చూడండి, జోర్దాన్ నది అని రాసిన ఇంగ్లీష్లో, జోర్దాన్ సి అని చదవండి. ఆ రాసి ఉంటుంది. ఆ యోర్దాన్ నది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అతను అక్కడ దిగాడో లేదో, ఆ నదిలో బట్టలు ఉతికేవాళ్ళు, అయ్యా నది ఇదేనా? ఇదే బాబు అని చెప్తే మునుగుతున్నాడు. రే చూడరా అన్నాడు. కొన్ని వాసనలు వస్తున్నాయి, రోతగా ఉంది, మురికి నీళ్ళు పోతున్నాయి, చండాలంగా ఉంది. చీ అబ్బా ఇది అన్నాడు. అయ్యా 7 సార్లు మునగటమే కదా, బట్టలు ఉన్నాయి అయ్యా నా దగ్గర, మీ డ్రెస్ తెచ్చాను, మీరు వేసేసుకుంటారు. చూడండి, గమనించండి. అతను 1 2 3 4 5 6 7 అనే లోపులో 7 సార్లు 1 2 3 5 7 అనే లోపులో అతని దేహంలో ఉన్న కుష్టి వ్యాధి క్షణములో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను షర్ట్ విప్పుకొని చూస్తున్నాడు.
చూసుకుంటుంటే, ఆ బట్టలు ఆ కుష్టి వ్యాధి చూసుకుంటుంటే, ఆ ఏళ్ళు చూసుకుంటుంటే అతను ఇవన్నీ చక్కగా వచ్చేస్తున్నాయి, కళ్ళం నిలబడుతున్నాయి. ఏ గుడిలో లేని స్వస్థత, ఏ మనుషుల్లో లేని స్వస్థత ఒక మాట ద్వారా దేవాతి దేవుడు ఈ నదిలో నాకు స్వస్థతను ఇచ్చాడు అని చెప్పి లెగిసి కళ్ళెమ్మటి ఆకాశం వైపు చూసి, తండ్రి ఇశ్రాయేలు దేవుడా, నువ్వు నిజమైన దేవుడు అయ్యని చెప్పుకుని లెగిసి, బాగా గమనించండి, లెగిసి దైవజనుడి దగ్గరికి, అయ్యా రథం ఎక్కండి అంటే, వద్దురా. ఏంటి చెప్పండి, అమ్మ నాకలు చూడ, వద్దురా అంటున్నాడు. ఎందుకయ్యా? నాకు చాలా కవ్వు ఉందిరా, నాకు చాలా గర్వం ఉందిరా, నేను మంచివాడిని కాదని నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదురా, ఈ మునిగినప్పుడు నాకు అర్థమైందిరా. ఆయన దగ్గరికి రథాలు వద్దు, నేను వెళ్ళి పర్సనల్గా కలవటానికి వెళ్తానయ్యా అంటే, దైవజనుడు దగ్గరికి ఎప్పుడు వస్తాడా ఆయన దైవజనుడు కూడా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దైవజనుడు ఎప్పుడైతే ఈ వ్యక్తి వస్తున్నాడో, అయ్యా స్తోత్రం అయ్యా అంటే, మీరేనా అయ్యా అంటే, అయ్యా నేనే. ఏం బాబు వచ్చావు? అయ్యా నేను రథము దిగలేదయ్యా, ఇందాక నాకు కొవ్వు పట్టిందయ్యా, నాకు గర్వం ఉందయ్యా, నేనేదో ఉద్యోగస్తులు అనుకున్నానయ్యా, నేను వ్యాపారస్తులు కదా అనుకున్నానయ్యా, నాకు స్టేటస్ అనుకున్నాను కానయ్యా, నా గర్వం, నా కొవ్వు, నా అహంకారం వలన నాకు స్వస్థత లేదు. నీ మాటలో నాకు స్వస్థత కలిగింది అని చెప్పి, అయ్యా నేను చేసిన పాపాలు పోతాయా, నేను తిరిగిన గుళ్ళు పోతాయా, ఇవన్నీ కొట్టుకుపోతాయా అంటే, నా దేవుడు అంటున్నాడు, నా దేవుడిని సన్నిధిలో నేను ప్రకటిస్తున్నాను. ఆయనకు నమ్మకంగా ఉండగలిగితే, నువ్వు పశ్చాత్తాపగలిగితే, నువ్వేమైతే పాపాలు చేసావో అవన్నీ ఇప్పుడే మాయమైపోతాయి. చప్పట్లు కొట్టు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక వ్యక్తికి ఉన్న గాయము ద్వారా ఆ వ్యక్తికి ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నిన్ను గాయం పడుతున్నాడు, గాయపరుస్తున్నాడు అని అంటే నీకేం లేదు. మొదటిది గుర్తుపెట్టుకోవాలి, మారు మనసు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో గాయము దేవుడు ఎందుకు పెడతాడు? ఒక గాయము మారు మనస్సు గాయం. చెప్పండి, ఏ మాయ గాయం? సమస్యలు వచ్చినప్పుడు బాధపడబాకు, నీకు మారు మనసు లేదని అర్థం. అర్థమవుతుందా? శోధన వచ్చినప్పుడు భయపడబాకు, నీకు మారు మనసు లేదని. నలుగుతున్నప్పుడు భయపడబాకు, నీకు మారు మనసు లేదని. నేను నలగొడుతుంది, నీకు మారు మనసు రావాలని. శ్రమలు నీకు మారు మనసు రావాలని, శోధనలు నీకు మారు మనసు రావాలని. రోగం తగ్గట్లేదంటే నీకు మారు మనసు లేదని. స్పెషల్ ఇది నేను చెప్పే మాట ఈరోజు స్పెషల్. నీకు మారు మనసులే. బైబిల్ పట్టుకుని మందిరంలోకి వెళ్ళి మనం రబ భాషలు మాట్లాడినా మారు మనసు లేకపోతే సమస్యలు ఎదురుంటాయి. నీకు మారు మనసు వచ్చేంత వరకు ఆ సమస్య నీ మీద నుంచి పోదు, దాటిపోదది. నీ కోసం దేవుడు పెట్టిన గాయం అది. ఎందరో గాయాలు ఉన్నాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఒక క్రియేటర్ గా ఒక పని చేసిన విధానాన్ని మీ ముందు పెడుతున్నాడు. ఇందుకు బైబిల్ పట్టుకున్నా, ప్రార్థన చేస్తున్నా మారు మనసు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. వారి వెనకాల సమస్యలు అలాగే ఉన్నాయి. కారణం వారికి మారు మనసు లేదని ఆ సమస్యలు చెబుతూనే ఉన్నాయి, ఆ మాటలు చెబుతూనే ఉన్నాయి, ఆ ప్రవర్తన చెబుతూనే ఉంది, స్థితిగతులు చెబుతూనే ఉన్నాయి. నీకు మారు మనసు ఇంకా రాలా, నలగొట్టబడాలి. రథం దిగాలి నువ్వు. గర్వం మాటలు పోవాలి నీలో, హెచ్చుల మాటలు పోవాలి నీలో, అహంభావం పోవాలి నీలో. నేను కూడా అందరిలాంటి సమాన వ్యక్తిని అని తగ్గించుకొని ప్రార్థన చేసే స్వభావం నీలో కలగాలండి. కోసమే రథము దించి నీళ్ళలో ముంచి లేపాడు. రథము దించి నడిపించి నీళ్ళలో ముంచి లేపే తగ్గించేట్టుకు దైవజనుడి కాలు దగ్గర కూర్చున్నట్టు చేశాడు. కారణం నీకు మారు మనసు రావాలి. అందరిలాంటి దాన్ని అనుకోవాలి. ఎప్పుడైనా
అందరిలాంటి మనిషిని అనుకోవాలి నువ్వు. ఎప్పుడు అందరిలాగే నేను మందిరానికి వెళ్తున్నాను అని అనుకోవద్దు. అందరిలాంటి వ్యక్తి జీవితమే నాది, నేను పెద్ద పైనుంచి ఊడిపడలేదు, పైనుంచి రాలేదు నేను అని గ్రహించాలి. కొంతమందికి డబ్బు చూస్తే మారు మనసు పోతుంది, కొంతమందికి స్టేటస్ చూస్తే మారు మనసు పోతుంది, కొంతమంది ఇల్లు స్థితులు గతులు కార్లు బంగ్లాలు చూస్తే మారు మనసు పోతుంది. ఎన్ని ఉన్నా లేకపోయినా మారు మనసు పొందుట దేవుడిస్తున్న కృప మన పట్ల. చప్పట్లు కొట్టు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి రెండో మాట తీసుకుని వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. రెండో మాట ఏమిటయ్యా అంటే, ఏబు ఈ వ్యక్తికి గాయం ఎందుకు వచ్చిందయ్యా అంటే చెప్పండి, మారు మనసు రావటం కోసం మొదటి గాయం. చెప్పండి గట్టిగా, గాయం. ఎస్, నన్ను దేవుడు గాయపరిచాడు. నాకు జీవితం చెప్తున్నాయనండి. కైనీళ్ళు పెట్టుకునేవాడిని నేను. హలో, కైనీళ్ళు పెట్టుకునేవాడిని. కైనీళ్ళు ఎడు పెట్టేవాడిని. సఫరీలు 10 వేసేవాడిని, ఇటు అటు సఫరీలే. ఎర్రగా ఉండే మందు సీసాలు పోసుకుని తాగేవాడిని. చికెన్ పకోడీతో తినేవాడిని. మళ్ళీ మందు మామూలు పకోడీ నాకు సెట్ కాదని చికెన్ పకోడీలో స్ప్రైట్ వేసుకుని తాగిండేవాడిని. ఎందరో చెప్పారు. నా భార్య ప్రార్థన చేసేది మందిరంలోకి వెళ్ళి, నా భర్తని మారు మనస్సు కలుగజేయి, నా భర్తకి మారు మనస్సు రావాలని. బాగా గమనించండి, మూర్ఖత్వంతో మూర్ఖ ప్రవర్తనతో నాకేంటి, నేనేంటి, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, నా స్థితి ఏంది, నా రేంజ్ ఏంది, నేను ఎంప్లాయ్ గవర్నమెంట్ ఉద్యోగం కొడుకుని కదా అని చెప్పి మూర్ఖ ప్రవర్తనతో నడిచేవాడిని. దేవుడు 2003లో బాప్టిజం తీసుకున్నా. నేను విజయవాడలో నా బాక్సింగ్ సహవాసంలో నాకు బాప్టిజం ఇచ్చారు. మహాత్మ తండ్రి ప్రార్థన పరుడు. ప్రైజ్ ది లార్డ్. 2004లో 2003లో బాప్టిస్ట్. అప్పుడు నేను సువార్థికుడిని. తర్వాత మన లోకంలోకి వెళ్ళిపోయి 2004 నుండి చెడిపోయి 2009 పెళ్ళయ్యేంత వరకు కూడా నా 5 సంవత్సరాల పాప బ్రతుకు ఎలా ఉందంటే అది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక చీకటి మైకం. ఎప్పుడు సిగరెట్, ఎప్పుడు మందు, ఎప్పుడు ప్యాకెట్, ఎప్పుడు సినిమాలు. ఏ సినిమాలు? మామూలు సినిమాలు కాదు, పనికిరాని సినిమాలు. మళ్ళీ అంధకారపు చీకటి బ్రతుకులున్నాయి. పాపం నుండి విడుదల పొందలేకపోతున్నాను, లోకం నుండి బయటికి రాలేకపోతున్నాను. కానీ 2009వ సంవత్సరమున జూన్ నెల 13వ తారీఖున తల్లి ప్రార్థన, అమ్మ ప్రార్థన, దేవుని కృప నా మీద ఉంది. నన్ను ఆయన గాయపరచడం మొదలు పెట్టాడు. ఏమిటి ఆ గాయం అంటే, తీగల మీద అలా కాల్చేశాడు. అలా కాలుస్తున్నప్పుడు, తీగ నన్ను కరెంట్ కాలుస్తున్నప్పుడు నాలో ఉన్న మూర్ఖపు, నాలో ఉన్న చీకటి, నాలో ఉన్న పాపం అలా నన్ను విడిచిపెట్టి పారిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేనా ఈ వ్యక్తిని అని నన్ను చూసుకుంటే నా కళ్ళ నీళ్ళు పట్టా పడిపోయి నేను తీగల మీద కాలిపోయి చనిపోయాను. నా పాపం నన్ను చంపేసింది. నా పాపం నన్ను చంపింది. నా కైని నన్ను చంపేసింది. నేను జలధర్ కిల్లీలు వేసేవాడిని. కిల్లీలు బాబా కిల్లి తెలుసా, రత్న కిల్లి తెలుసా? నేను వేసేవాడిని. నోటి నిండా పండాలా, నోరు ఎర్రగా ఉండాలి. ఒక క్వార్టర్ వేసి జలధర్ కిల్లి వేసుకుని బైక్ వేసుకుని పోతా ఉండేవాడిని. అది మన బ్రతుకు. అలా కిల్లీలు వేసుకుని తినేవాడిని నేను. ఆ గాయం నా చరిత్ర మార్చేసింది. ఒక గాయం నా చరిత్ర మార్చేసింది. తీగల మీద, బెడ్ బాడీ మీద నేను పడిపోయి ఉన్నాను. 12 తీగల మీద కాలిపోతున్నాను. కింద పడేసాడు ప్రభు. నన్ను శవం తీసుకోవడానికి వస్తున్నారు. సరే, నా గాయం పక్కన పెట్టేసింది. నా గాయం ఎందుకు వేసాడు నన్ను దేవుడు అంటే, నాకు మారు మనసు, సేవ పిలుపు, దర్శనముతో వాడుకోవటానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే రెండవ గాయం ఉంది అండి, గాయం ఉంది. నాకు ఇంకా టైం ఉంది, 20 నిమిషాలు ఉంది. రెండో గాయం ఉంది. ఆ గాయం దేనికయ్యా అంటే ఆశీర్వాదం రావటానికి. ప్రైజ్ ది లార్డ్. అంతే కదమ్మా. రెండో గాయం దేనికమ్మా? అమ్మ, రెండో గాయం దేనికక్క? ఆశీర్వాదం. అంటే గాయం ద్వారా కూడా ఆశీర్వాదం వస్తుందా అంటారేమో. స్టెప్ పెరుగుద్ది. రేకుల కంపెనీ స్లాబ్ కంపుగా మార్చేస్తాడు. స్లాబ్ కంపెనీ 2 స్టైల్ బిల్డింగ్ చేసేస్తాడు. ఆల్టో కారుని షిఫ్ట్ కారుగా మారితే షిఫ్ట్ కారు బ్రీజా కారుగా మారిపోయింది. అంతే. అంటే డెవలపింగ్. అందుకే ఆశీర్వాదంలో గాయం. స్పెషల్ ఈరోజు మెసేజ్ మీరు జాగ్రత్తగా వింటే
మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు అట్ట పరలోకంలోకి, అంటే మహిమ కలిగిన ఆశీర్వాదంలోకి. రెండో స్టెప్ ఏంటంటే ఆశీర్వదించడానికి గాయపరుస్తాడు. ఈ స్థానము నేను తొలగించి రెండో స్థానంలో పెట్టాలనంటే, ఒక మెట్టు ఎక్కించాలంటే నిన్ను కిందన్న స్థానం తొలగించేస్తాడు పూర్తిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన ఎందుకు గాయపరుస్తున్నాడో ఈ వ్యక్తి పేరు చదువుదాం. హల్లెలూయా రిబాష్. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాళ్ళు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో అబ్బా యోబుని మొత్తెను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యోబు ఎవరు తెలుసా? మంచి ధనవంతుడు, న్యాయం తీర్చుటకు మంచి వ్యక్తి, అతను ప్రార్థనా పరుడు. ఎవరంటే చెప్పండి అమ్మ, నక్కలు చూడాలి తమ్ముళ్ళారా. ఎవరు అమ్మాయినా? ప్రార్థనా పరుడయ్యా. మంచి ఊజు దేశం ముందు, ఊజు ఇప్పుడు లూజ్ అంటున్నారు కూడా దేశం పేరు. ఊజు దేశం ముందు మంచి న్యాయవంతుడు, సత్యవంతుడు, ప్రార్థన పరుడు. అతనికి ఎందరికో సహాయం చేసిన హెల్పింగ్ నేచర్. అతను తన కుమారులు తప్పు చేస్తారేమని చెప్పి కొడుకుల కోసం కూడా బలిపేటల బలు అర్పించే ఒక మంచి నమ్మకస్తుడు దేవుడికి. ఇతని గురించి పరలోకంలో స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. ఏమని అంటే, ఊజు దేశమందు న్యాయవంతుడు, ప్రార్థన పరుడు, ప్రార్థన వీరుడు మీరు చూసారా అని అంటే, సైతాన్ గడ లోపలికి వెళ్ళిపోయి అంటాడు, ఆగయ్యా ప్రభువా, ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వేంటి ఆయన గురించి గొప్ప చెప్తున్నావు? ఒక్కసారి నువ్వు నా చేతికి అప్పగించయ్యా అన్నాడు. రే, నేను నీకు అప్పగించినా కూడా అతని వంటి వాడు భూమి మీద లేడు రా అన్నాడు. అతని వంటి వాడు భూమి మీద లేడా? అసలు నేను చూపిస్తాను ప్రభువా. నాకు ఈ ప్రభువా, నల్లోడికి కర్రోడికి నాకు నేను చూసుకుంటా. ఆయన ఎందుకు నిన్ను తిట్టడో, నీకు ఎందుకు ప్రార్థనకి రాకుండా ఆగిపోతాడో, ఎక్కడెక్కడ కూర్చుని నేను చూస్తలే ప్రభువా నాకు అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాడు. అతను గాయపరచడం మొదలు పెట్టాడు. దేవుడు పర్మిషన్ ఇస్తే ఇతను గాయపరుస్తున్నాడు సాతాన్. బాగా గమనించాలి. ఇతని స్థితిని మీద, ఇతని మీద, వ్యాపారం మీద, ఇతని పరిస్థితుల మీద గాయం అవుతూనే ఉంది. పిల్లల మీద చచ్చిపోయారు, కూతులు చనిపోయారు, గొడ్లు మేకలు పోయాయి, అగ్ని వచ్చేసింది. ఇంటి అల్లం కూడా 3 పూలు 6 కాయలు పచ్చగా ఉండి అనేకులకు హెల్ప్ చేసిన ఈ కుటుంబం అన్ని పోగొట్టుకుని భార్య భర్తలు ఎదురు పొదురు చూసుకుంటున్నారు. ఈగలు ముసురుతున్నాయి, ఇంట్లో పల్లెలు ఖాళీ అయిపోయాయి. హలో, వింటున్నారు నా బిడ్డలారా? ఈ ఈగలు ముసురుతున్నాయి, పల్లెలు ఖాళీ అయిపోయాయి. బియ్యం ఇచ్చేవాడు లేరు, నూనె పోసేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. టోటలీ క్లోజ్. వ్యాపారం, పిల్లలు, భార్య అంతా అయిపోతే ఆఖరి క్షణం భార్య ఇతనికి పట్టిన గజ్జి గీక్కుంటుంటే, నేను ఆ చిల్ల పెంకు తీసుకుని రా త్వరగా, నీకు అర్థం నా బాధ చెప్పలేనని చెప్పి బూడిద మీద వేసుకుని చిల్ల పెంకు తీసుకుని అబ్బా 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 అని ఒళ్ళంతా గీక్కుంటున్నాడు. సీవిడి బయటకు వస్తుంటే కుక్కలు వచ్చి నాగుతున్నాయి. కుక్కల కొంప అయిపోయింది. ఏం కొంప అయింది? కుక్కల కొంప. ఒకప్పుడు రాజభవనాలు అన్ని పోయాయి, ఇప్పుడు కుక్కల కొంప, పందుల కొంప అయిపోయింది, గుడిసె కొంప అయిపోయింది. ఆ స్థితి, ఆ పరిణామం ఎంత దారుణం అయిపోయిందంటే అతని ఓదార్చుటకు 3 స్నేహితులు ఇంటికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఒకడొచ్చి అన్న నువ్వు నా ఫ్రెండ్ అంటాడు కానీ నీకు ఎందుకు పట్టింది గతి అంటాడు. ఒకడు నువ్వు నా చుట్టం అంటాడు కానీ నువ్వే పాపం చేస్తే నీకు ఇది వచ్చింది అంటాడు ఇంకొకడు. వీళ్ళు పలకరించిపోతే బాగుండు, పలకరించినట్టే ఉండి ఏం చేస్తున్నారు వీళ్ళు? నీకు ఈ కర్రం ఎందుకు పట్టింది, నీకు ఈ బతుకు ఎందుకు పట్టింది, నువ్వు ఏదో చేసి ఉంటావు, నువ్వు పుట్టుకుంటుంటే బాగుండేది కదా, ఇది మేము చూడలేకపోతున్నావు అని యోబుని ఆదరించేది లేక మీరు అప్పటికి యోబు నోరు జారి ఒక మాట అన్నాడు, మీరు ఆదరణకి కర్తలా, బాధకి కర్తలా? నన్ను బాధ పెడుతున్నారు.
నాకు రోగం వచ్చి నేను గీక్కుంటుంటే నీకెందుకు పట్టిందిరా ఈ బ్రతుకు, నీకు కొంపకి ఎందుకు ఇస్తే అయిందిరా, నీకు ఇది ఎందుకు వ్యాపారం పోయిందిరా, నీకు ఇదేంది అని అంటున్నారేంటి? అసలు మీరు నాకు ఆదరణకర్తలా బాధకి కర్తలని చెప్పి అన్న మాట ఉంది బైబిల్లో. స్తోత్రం చెప్పండి. ఏమండి ఒక మాట చెప్పనా, నువ్వు ఏ రేంజ్లో ఉంటే ఆ రేంజ్లో ప్రజలు వచ్చి హలో మీరు చాలా బాగున్నారంటారు. నువ్వు అడుక్కొచ్చి పీతుల మధ్యలో, పందుల మధ్యలో, కుక్కల మధ్యలో కూర్చున్నావు అనుకో, ఈడి పని అయిపోయింది రే అంటారు ప్రజలు. నువ్వు రిచ్లో ఉన్నప్పుడే పలుకరిస్తారు బంధువులు, చుట్టాలు, ఆత్మీయులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు. నీకు ఏమి లేనప్పుడు వీళ్ళు నా ఓడు నా బంధువు అని చెప్పి నిన్ను మీదెక్కించుకొని చూస్తారేమో. చూడండి, పొర్రపాటును చూడరు. అది నా లైఫ్లో జరిగింది. అందుకే నేను చెప్తున్నా ఈ మాట. అసలు నీ ఇంటికి కూడా రారండి, నీ ముఖం కూడా చూడరు, నీ దగ్గర కనపడరు అసలు వాళ్ళు. నీ పేరెత్తిన కూడా వాళ్ళకి కంపరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అటువంటి గాయముతో గాయపరచబడుతూ బాధపడుతూ నెమ్మది లేక చావుల మధ్యలో వెంటాడుతున్నప్పుడు తన భార్య లేచి అంటది, అయ్యా ఇంకా యథార్థతను మొదలువేందయ్యా, ఇంకా ప్రార్థన మొదలువేందయ్యా, బైబిల్ మొదలువేందయ్యా, ఇంకా శుద్ధులు మొదలువేందయ్యా, అయ్యా అయ్యా వదిలేయ్యా, దేవుని దూషించయ్యా. ఆ ఉన్న ఆ కాస్త పానం, ఏ కాస్త పానం, ఈ కాస్త పానం పోయితే నేను కూడా మా ఇంటికి మెల్లగా, కొడుకులు పోయారు, కూతులు పోయారు, అంతా పోయింది, నేను కూడా మా ఇంటికి పోతాయ్యా నంది. భార్య కూడా అసహించుకుంటుంది ఆఖరికి. బైబిల్లో రాశాడు ఆ మాట. భార్య స్థితి కూడా రాశాడు, బంధువుల స్థితి కూడా రాశాడు. నేను చెప్తే ఈ రాత్రి మీ కళ్ళులందరూ కూడా కళ్ళు తెరవబడతాయి. నేను చెప్తున్న మాట, నువ్వు చనిపోయినప్పుడు నీ బంధువులు కూడా అంటారంట, ఎందుకు మొన్న మా మామ చచ్చిపోతే నేనే అన్నాను, లేట్ అవుతుందిరా అన్న. ఏమవుతుందను వాళ్ళని హడబడి చేసి, ఏందయ్యా అల్లుడు చెప్పవేందయ్యా నువ్వు అన్న. అయ్యో ఎంతో సంసారం చేసిన తన భార్య పక్కన ఉంది, కూతురు మీద పడి ఏడుస్తుంది, కొడుకు మీద పడి ఏడుస్తున్నాడు, నేను తట్టుకోలేక ఏడుస్తున్నా. మనుషులు వచ్చి అంటున్నారు, అందరూ ఆయనతో కలిసిన వాళ్ళు అంటున్నారు, ఇంకేంటి తీసేయండి, మధ్యాహ్నం 12 గంటల తర్వాత శవం తీయకూడదు. అప్పుడు పెట్టి తీసుకొస్తుంటే కళ్ళ మీద కొడుకు ఇంట్లో పడి ఏడుస్తున్నాడు, అయినా బాంబులు పిలుస్తున్నాడు బయటకు వచ్చి. ఎందుకని? నీ వాసన నీ భార్యకు అసహ్యమాయను. ఆ లోపల నుంచి వచ్చే స్మెల్ ముక్కు మీద గుడ్డ పెట్టుకొని చూసుద్ది. అంటే మీకు తెలీదా ఇన్ని? నీ బంధువులు గ్లాస్ మీద పడుతున్నారు, ఇప్పుడు దొరికి మనిషి మీద పడేవాళ్ళు, ఇప్పుడు గ్లాస్ పెట్టాడు మధ్యలో. టెక్నాలజీ పెరిగింది, గ్లాస్ మీద ఇదివరకు మెళ్ళేసేవాళ్ళు దండ, ఇప్పుడు మెళ్ళేయట్లా, గ్లాస్ మీద ఎత్తున్నారు దండ. స్నానం చేసేసరికి బట్టలు కొట్టేవాళ్ళు, ఆ బట్టలు చించి మళ్ళీ బట్టలు వేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట స్నానం చేపించడం కూడా లేదు, అట్టగా తీసుకెళ్ళి పొనుక పెడతారు బొంత మీద, బొంత. వీళ్ళెవరో తెలుసా? నీతో ఉన్న వాళ్ళే, నీ దగ్గరే ఉన్న వాళ్ళే. నీ ప్రాణము పోతే, నువ్వు ఒంటరి వాడి అయిపోతే, అప్పుడు నువ్వు బయటకు వచ్చి నీ శరీరాన్ని నువ్వు చూస్తావు. ఏమని చూస్తావంటే, నీ భార్యను చూస్తే ఆమె మూతి మీద గుట్టు కనపడుతుంది, నీ కూతురుని చూస్తే ఆమె మూతి మీద గుట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇంతగా నేను కూతురిని, ఇంతగా నా భార్యని ప్రేమించి ఇన్ని లక్షలు తెచ్చి ఇల్లు కట్టి ఇల్లు చేశానే, వీళ్ళకి నేను ఇంత అసహ్యుడయ్యానా? నీ ఆత్మ బయటకు వస్తే అప్పుడు అనుకుంటుంది, తప్పు చేశారు కదరా భూమి మీద అనిపించుద్ది. కళ్ళు తెరుగును గాక చెప్పండి హల్లెలూయా. బంధువులను చూసి బంధువులు, అరే అబ్బాయి కోట వేసుకుందాం ఇద్దరు, అరే నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే నువ్వు లేను అన్నవాడు కూడా అంటాడు, అరే ఇంక ఆడొత్తలేరా తీయండి అంటాడు. నేను స్నేహం చేశానా? బతికున్నప్పుడు నీకు అనిపించుద్ది. ప్రాణము పోతే అర్థమవుతుంది ఏ బంధాలు ఎలాంటియో. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో
అనురాగాలు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రాణం ఉంది, నీకు అర్థం కాదు. నోట్లో అన్నం పెట్టేవాళ్ళే, నీ మీద గుడ్లేసే వాళ్ళే, నిన్ను ప్రేమించే వాళ్ళే ఏమంటున్నాడు, ఇదిగో ఇదిగో నా భార్యను చూసి, వాళ్ళ పరిస్థితులు చూసి అందరూ వెళ్ళిపోండి 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 అని ఎరగొట్టి అంటున్నాడు. తండ్రి, నాకు ఒక నిరీక్షణ ఉందయ్యా, నేను నిన్ను చూడాలి, నీవు నన్ను చూడాలి. స్తోత్రం చెప్పండి. నా మనసు, నా శరీరం చీకిపోయిన తరువాత, నేను బయటకు వచ్చిన తరువాత సజీవుడమైన నిన్ను నేను చూస్తాను. అందుకే ఒక మాట అంటాడు యోబు గ్రంథములో, చదవండి జాగ్రత్త, వినండి వినండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే. ఎన్నో వచ్చింది తెలుసా? అది 13వ అధ్యాయం యోబు గ్రంథం 15 వచనం పట్టుకోండి ఈరోజు. స్తోత్రం చెప్పండి. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే కనిపెట్టుకొనిచున్నాను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చూసారా గాయం ఎంత నేర్పించింది పాఠం? అక్క అక్క పెద్దక్క చిన్నక్క, గాయం ఎంత నేర్పించింది చూసావా పాఠం? బంధువుల గాయాలు, మనుషుల గాయాలు, భార్య గాయాలు, పిల్లల గాయాలు, ఆస్తి గాయాలు, డబ్బు గాయాలు, అందం గాయాలు, ఇన్ని పాఠం నేర్పించిందా యోబు భక్తుడా? నీకు వందనాలయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఆయన అంటున్నాడు, ఇదిగో నన్ను నువ్వు చంపినా నేను నీ కొరకే ఉంటాను ప్రభువా అని చెప్పి ఈ భార్య వెళ్ళిపోతున్నప్పుడు, ఆ 13వ అధ్యాయం ఒక లిఖితని రాస్తున్నప్పుడు 19వ వచనములు అంటున్నాడు. 19వ అధ్యాయం చదవండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం చదవండి ఒక్కసారి. నేను ఆ మాట మీకు చూపించి ముందుకు తీసుకెళ్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 19 చదువుతాముడా. నా ప్రాణ స్నేహితులు అందరికీ నేను నస్సగుడనే తిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతో నా మాంసం అంటుకొని ఉన్నది, దంతములు అస్థి చర్మము మాత్రం నాకు మిగిలిబడి ఉన్నది. ఏముందంట? దంతములు. అమ్మ నగలు చూడాలి, పళ్ళు అనండి, అస్థి పంజరమే నాకున్నది. ఈరోజు మీకు అర్థమైపోవాలి బ్రతుకంతా కూడా. ఇప్పుడు జీవిస్తాను, చదవండి 16వ వచనం చదవండి, 14వ వచనం. నా బంధువులు నా వద్దకి రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసీలు జనులు అన్యునిగా ఎంచారు, నేను వారి దృష్టి పరదశనై ఉన్నాను. నేను నా పనివాని పిలవగా వాడే పలకకుండా ఉన్నాడు. నేను వాడిని బతిమాడవలసి వచ్చింది. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన నా కుమారులకు నా వాసన అసహ్యము. చెప్పిన ప్రసంగం అంతా. నా చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించారు. నేను లేచుడు చూసినల్లా పాలు నా మీద దోషణలు పలికేదారు. అయ్యా విన్నావమ్మా? స్తోత్రం చెప్పండి. నీ భవిష్యత్తు అంతా చెప్పాడు ఈరోజు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పు, నీకు డబ్బు కావాలా, బంగ్లాలు కావాలా, ఆస్తి కావాలా, ఎవరు కావాలి? ఒక గాయం నీ చరిత్ర మార్చడానికి, ఈ స్టెప్ నెక్స్ట్ స్టెప్ బ్లెస్సింగ్ ఇవ్వటానికి యోబుని ఇంత దగ్గర తీసుకొచ్చాడు. యోబు నేను అంటున్నాను, యోబు గారిని కాదు, ఈ రోజు వాక్యం మీద మన అందరినీ కూడా దగ్గరికి లాగింది గాయం. ఏంటి ఆ గాయం అంటే? మనలను మనం గుర్తు చేసిన గాయం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యోబుని అన్ని శోధనలు అయిపోయి ముగించిన తర్వాత సాతానుగాడు బ్లాక్ అయిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. బ్లాక్ అయిపోయాడు అంటే వాడు పక్కకి వెళ్ళిపోయాడు. టోటల్ క్లోజ్ అయిపోయావు కదా యోబు, నువ్వు ఇంకా బతికే ఉన్నావు యోబు. ప్రాణం మీద ఇంతగా శోధించిన ఈ ప్రాణం మీద ఆయనను నిలబడే ఉన్నావు. నేను ఓడిపోయా అని బ్లాక్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతే ప్రభు తీయాడు. యోబు సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా యేసయ్యా. ఆనందము నీవేగా,
పాస్ట్ పెట్టుకుంటాను. ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆమేన్ ఆమేన్. ఆయన చూసి ప్రభువా వచ్చేసావంటే ఏవో నిన్ను మరొక స్టెప్ లో చూడబోతున్నాను. చప్పట్లో కొట్టిన గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నీ దగ్గర తిట్టి కొట్టి నిన్ను అవమానించారు, వారందరూ నీ దగ్గర రాబోతున్నారు బిడ్డ. అందరు చూస్తావా మాట. ఏబు గ్రంథం 42లోకి రండి. ఏబు గ్రంథం 42లోకి రండి. ఈ గాయం ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఏబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇదిగో చదవండి. కావున నన్ను నేను అసహించుకుని బూడిదలోను పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా ఏబుతో ఆ మాట పలికిన తరువాత చాలు కిందకు వచ్చేసేనా, కిందకు వచ్చేసి 10వ వచనం చదవండి. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసి, మరియు ఏబు నాకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా అతనికి దయచేసాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. 11వ వచనం. ఆగండి, ఒక స్టెప్ తీసుకుందాం. 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రు, అంతకు ముందు అతనికి పరిచయం ఉన్నవారు వచ్చి అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతనికి రప్పించిన సమస్త బాధల గురించి ఎంత లేపి దుఃఖము పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. ఇదిగా ఒక్కొక్కడు ఒక వరగా, ఒక్కొక్కడు బంగారు ఉంగరము అతనికి తెచ్చి ఇచ్చాను. చదవండి, ఇంకా ఆపత్తు ఆడ లేచిటాడ సబ్జెక్ట్ అక్కడ. యెహోవా ఏబుని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా అతనికి ఆశీర్వదించెను. అతనికి 14 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, అతని ఆడుగడదలు కలిగాను. చదవండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దానికంటే పక్కలు చేయబట్టుకొని చెప్పండి. నువ్వు దీవించబడాలంటే గాయపరచబడదాం అనండి. నువ్వు గాయపరచబడదాం. పిల్లలు లేరు అంటున్నారా? పిల్లలు ఇప్పుడు పుట్టబోతున్నారు అనండి. ఆస్తి లేదంటున్నారా? ఇప్పుడు ఆస్తి రాబోతుందనండి. ఓ నీ స్థితి నిన్ను చూసి నవ్వారా? ఇప్పుడు నువ్వు నవ్వబోతున్న రోజు రాబోతుందనండి. మాట్లాడాలి. టెల్ మీ ప్లీజ్, రిసీవింగ్ ద హోల్ స్పిరిట్. పరిశుద్ధాత్మ వాక్కును పట్టుకోండి ఈ రాత్రి. మీరు పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క ప్రాఫిట్స్ పట్టుకోండి ఈ రాత్రి. దేవుడు ఎక్కడ నిన్ను నవ్వించాడో, ఎక్కడ నువ్వు ఏడుపడ్డావో అక్కడ నువ్వు నవ్వబోతున్నావు. ఆ స్థితి మారబోతుంది. ఆ పరిస్థితులు కొట్టివేయబడిపోతున్నాయి. ఇది సెకండ్ ఆశీర్వాదం. 2 చప్పట్ల కొట్టుకేట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తండి. నేను బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. 3వ గాయం కూడా ఉంది. ఆ 3వ గాయం నేను చెప్పడానికి టైం కూడా సరిపోదు. ఒక 2 గాయాలకి సమయం మనకి సరిపోయింది. మొదటి గాయం ఏంటి చెప్పండి? దేనికి? మారు మనసు పొందు. 2వ గాయం ఏంటి? ఆశీర్వాదము పొందు చెప్పండి. ఆశీర్వాదము పొందు. 3వ గాయం కూడా ఉంది. చేస్తే ఆ గాయం వెనకాల మర్మం ఉంది. చెప్పండి, ఏముంది? దైవజనుడు పౌలు అయ్యా సేవను టచ్ చేస్తాడు. దేవుడే పౌలైన తాకుతాడు. ఇప్పుడు పరిస్థితి ద్వారా తాగాడు. 2 గాయాలు అయిపోయినాయి. డైరెక్ట్ గా సీన్ ప్రభువే తాకుతాడు. డైరెక్ట్ షాట్ ఇది. స్తోత్రం చెప్పండి. డైరెక్ట్ బుల్లెట్.
ఒక్క దెబ్బకి పౌలయ్య పడిపోయాడు అంతే. సౌలయ్య పౌలయ్య మారిపోయాడు. ఒక్క దెబ్బ చరిత్ర మారిపోయింది. అతను స్థితిగతులు మొత్తం మారిపోతాయి. ఎవరయ్య అంటే తార్సువాడైన, ఆడపిల్లలు పాడు చేసే నక్సలైట్ అయిన, దుర్మార్గుడైన సౌలు అనబడుతున్న వ్యక్తిని ప్రభు పౌలుగా మార్చేశాడు. చప్పట్ల గోట గట్టిగా. నీకు అవసరం ఈరోజు పౌలయ్యను, ప్రభు సౌలయ్యను పౌలుగా మార్చడానికి దేవుడే రంగములకు దిగాడు. మనుషులు దిగితే వీడు మారడని చెప్పి ప్రభువే దిగాడు. అది మీకు ఒకసారి చదవండి, గుర్తుంటుంది జీవితంలో. స్తోత్రం చెప్పండి. చెప్పనా ముగించనా? ఈ నాన్నకు అసలు మాట్లాడలేదు. వాడు ఈరోజే వాక్యం వింటూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పౌలయ్య స్టేట్మెంట్ చెప్తా. అందుకే ఆదివారం పూట రమ్మని చెప్పి మైకిల్ అనౌన్స్మెంట్ చేశారు. మంచి ఉపదేశాలు వినండి. మనుషుల గురించి పొగిడేది ఎందుకు? అక్కడికి పోతారు, పరిగెత్తుతారు. అభిషేకం కలిగిన, ఆత్మ కలిగిన, గద్దింపు కలిగిన పరిశుద్ధ మాటలు వినండి. జీవితాలే మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడో అందరూ వచ్చి ఆది ఆంధ్ర కాలనీలో ఈ బజార్లు నడుచుకుంటూ పోతుంటే పరిశుద్ధాత్ముడు ఎంత ఆనందపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్నే నిన్నే కొల్లుతూనయ్యా, నీవే నీవే మా రాజువయ్యా. నిన్నే నిన్నే కొల్లుతూనయ్యా, నీవే నీవే మా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా. కొట్టాలి కొట్టడానికి చెప్పి చప్పట్లు కొట్టండి. కొండలలో అడవులలో కొండలలో అది అడవులలో నన్ను గమనించినావా, నన్ను యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొల్లుతూనయ్యా, నీవే నీవే మా రాజువయ్యా. నిన్నే నిన్నే కొల్లుతూనయ్యా, నీవే నీవే మా రాజువయ్యా. యేసయ్యా. అందరూ 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 బాబా యేసయ్యా. యేసుకో నీ బాబా, దేవుని ఆత్మ పొందుకో. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలలో తెలిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున మరణ ఛాయలలో అది నలిగిన బ్రతుకున నన్ను బలపరచే. నిన్నే యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను, ఆత్మీయులే నన్ను అన్యులే నన్ను
మోకరించి కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు పైకెత్తుదాం. దేవుని చేతి మీద ఈసారి చెప్తా, హల్లెలూయా రీ బాబా రీ కాబా లషదర రీ బాబా. ఈ కుటుంబం కోసం ప్రార్థించేద్దాం, రెండు చేతులు పైకెత్తుదాం. తండ్రి, రెండు గాయాల్లో ఆయన గాయపరుస్తాడు, గాయములు కడతాడు. ఆయన గాయము చేయును, ఆయన చేతిలే వచ్చి స్వస్థపరచును. 6 బాధలు నీకు కలిగిన 7వ బాధ నుండి ఏ కీడు నీ మీదకు రానీయుడు. బాబా ఇంకా మారు మనసు పొందకపోతే, పాపాలు విడిచిపెట్టకపోతే, లోకాన్ని విడిచిపెట్టకపోతే, అంధకారాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు గాయపరచబడతాడు, దేవుడు బాధపడుతున్నాడు. యేసు దైవజనురాలు అందరినీ ప్రార్థనలో నడిపిస్తున్నారు. ఈ కుటుంబం ఎత్తిపడతాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.